శరణం శరణం శ్రీనాథం ప్రపద్దే. ఈ చరణం కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న తిరుమల మహిమను హృదయపూర్వకంగా తెలియజేస్తుంది. 7 కొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల హృదయాల్లో వెలుగు వీణలు మోగిస్తూ శరణాగతి మార్గానికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు. తిరుమల సందర్శన కేవలం యాత్ర కాదు, అది ఆధ్యాత్మిక చైతన్యం, భక్తి, సమర్పణ, శరణాగతి మార్గాల సమ్మేళనం. భక్తులు తలనీలాలు సమర్పించడం, నిత్య సేవల్లో పాల్గొనడం, గోవిందా గోవిందా నామస్మరణ చేయడం ఇవి కేవలం ఆచారాలు కాదు, భగవంతుని కోసం మనసు పరితపించే భక్తికి నీరాజనాలు. స్వామివారి పాదాల చెంత ఉద్యోగ బాధ్యతలను ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తూ తన్మయత్వానికి లోనవుతూ ఉంటారు భక్తులు. ఈ కోవలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ సేవల కోసం IAS అధికారులు మక్కువ చూపుతుంటారు. ఈ క్రమంలో రెండోసారి ఆ అవకాశం దక్కించుకున్న IAS అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియామకం ఎలా జరిగింది, ఆయనకున్నటువంటి ప్రత్యేకతలేంటి ఇప్పుడు చూద్దాం. తిరుమల క్షేత్ర పర్యటన భక్తుల ఆధ్యాత్మిక జీవనానికి శ్రీకారం చుడుతుంది. భూవరాహస్వామి దర్శనంతో ప్రారంభమయ్యే యాత్ర స్వామివారి విగ్రహంలో లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవారి అంతర్లీన సన్నిధిని దర్శించడంలో పరిపూర్ణతను పొందుతుంది. వైఖానస ఆగమ సంప్రదాయాన్ని అనుసరించే ఈ ఆలయంలో ప్రతి సేవ, ప్రతి నైవేద్యం, ప్రతి ఉత్సవం భగవంతుని పట్ల భక్తి, కృతజ్ఞత, శరణాగతి భావాలను పెంపొందించేలా ఉంటుంది. తిరుమల యాత్ర భక్తుని మనసులోని కలుషితాన్ని తొలగించి ఆత్మను శుద్ధి చేసే సాధనంగా మారుతుంది. ఈ క్షేత్రం భక్తికి మార్గదర్శిగా, జీవన ధర్మానికి మార్గసూచిగా, శాంతికి నిలయంగా నిలుస్తుంది. కలియుగ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక, సామాజిక సేవ, సాంస్కృతిక పరిరక్షణ, ప్రజాసేవ అనే 4 స్తంభాలపై నిలిచిన మహావ్యవస్థగా విరాజిల్లుతోంది. 1933లో బ్రిటిష్ పాలనలో ఏర్పాటైన పాలక మండలి ఆధారంగా టీటీడీ స్వతంత్ర సంస్థగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తోంది. టీటీడీ పరిధిలో అనేక ఆలయాల నిర్వహణ, వేలాది ఉద్యోగుల నియామకం, స్వామివారి సేవలతో పాటు భక్తుల సేవకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. వార్షిక బడ్జెట్ 5,000 కోట్లకు పైగా ఉండడం దీని పరిపాలనా విస్తృతిని సూచిస్తుంది. పరకామణి లెక్కింపు, హుండీ ఆదాయం నిర్వహణ, ఆభరణాల భద్రత, దాతల భాగస్వామ్యంతో కాటేజీల నిర్మాణం, ఘాట్ రోడ్డు అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు టీటీడీ నిర్వహణలో భాగంగా కొనసాగుతున్నాయి. తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మికతను భక్తుల హృదయాలకు చేరవేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. ఈవోగా వ్యవహరించే వ్యక్తి కేవలం పరిపాలనా బాధ్యతలు నిర్వహించడమే కాదు, ఆలయ మహిమను, ధర్మాన్ని, భక్తి ప్రవాహాన్ని సమర్థంగా సమన్వయపరిచే ధర్మపాలకుడిగా మారతారు. భక్తుల రాకపోకలు, దర్శన విధానాలు, నిత్య సేవలు, ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ఆర్థిక పారదర్శకత, సామాజిక సేవా కార్యక్రమాల అమలులో ఈవోకు కేంద్ర బిందువు లాంటి బాధ్యతలు ఉంటాయి. ఆయన నిర్ణయాలు, విధానాలు, దృష్టికోణం తిరుమలలో భక్తి అనుభూతిని ఎలా తీర్చిదిద్దాలో నిర్ణయిస్తాయి. భక్తుల కోసం సాంకేతికత వినియోగం, సేవా ప్రమాణాల పెంపు, హిందూ ధర్మాన్ని సమాజానికి చేరవేయడం వంటి అంశాల్లో ఈవో పాత్ర ఒక ఆధ్యాత్మిక సేవకుడిగా నిలుస్తుంది. తిరుమలలో విధులు నిర్వహించడం పదవికి పరిమితమైన పని కాదు, భగవంతుని పాదాల చెంత ఆత్మార్పణగా భావించబడుతుంది. ఉన్నత స్థాయిలో తిరుమలలో ఉద్యోగం అంటే ఆధ్యాత్మిక ప్రాధాన్యత, పరిపాలనా ప్రతిష్ట, రాజకీయ ప్రభావం, ప్రతిష్టాత్మక బాధ్యత, విశ్వవ్యాప్త గుర్తింపు వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ విధులు నిర్వహించడం ఒక ఆధ్యాత్మిక సేవగా భావించబడుతుంది. స్వామివారి సన్నిధిలో పనిచేయడం ద్వారా ఒక IAS అధికారికి
తన పరిపాలనా నైపుణ్యాలను ప్రదర్శించే అరుదైన అవకాశం లభిస్తుంది. టీటీడీ ఈవో పదవి ఇతర కీలక పోస్టులు రాజకీయంగా ప్రభావవంతమైనవిగా పరిగణించబడతాయి. తిరుమలలో విధులు నిర్వహించడం ద్వారా అధికారికి ఒక ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. ఎందుకంటే తిరుమల ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం. ఇక్కడ పనిచేసిన అనుభవం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేస్తుంది. అంతటి మహాభాగ్యం జీవితంలో ఒక్కసారి దక్కితే చాలనుకునేవారు ఎందరో. కానీ అనూహ్యంగా ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ రెండోసారి టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా నియమితులవడం ఆయనకు ఉన్న పరిపాలనా నైపుణ్యం, భక్తి పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతిబింబంగా నిలుస్తోంది. అనిల్ కుమార్ సింఘాల్ ఐఏఎస్గా తన పరిపాలనా ప్రస్థానాన్ని ఉత్తరప్రదేశ్ క్యాడర్లో ప్రారంభించారు. ప్రజలతో కలిసిపోతూ పనిచేసే శైలి, ఆధ్యాత్మికత పట్ల ఉన్న గౌరవం, పరిపాలనా నైపుణ్యం ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక అధికారిగా నిలిపాయి. 2017లో తొలిసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆయన ప్రవేశపెట్టిన కొన్ని కీలక కార్యక్రమాలు తిరుమల సేవా ప్రమాణాలను కొత్త దిశలో నడిపించాయి. ముఖ్యంగా టైమ్ స్లాట్ దర్శనం విధానం, టోకెన్ ఆధారిత భక్తుల ప్రవేశం, శ్రీవాణి ట్రస్ట్ అమలు వంటి విధానాలు భక్తుల అనుభవాన్ని మెరుగుపరిచాయి. ఆర్థిక పరిపాలనలో తన మార్పు చూపిస్తూ టీటీడీ ఆదాయాన్ని నెలకు 450 కోట్లకు పైగా తీసుకువెళ్లిన విధానాలు ఆయన నైపుణ్యాన్ని ప్రతిబింబించాయి. భక్తుల కోసం సాంకేతికత వినియోగం, సేవలలో పారదర్శకత, స్వామివారి సేవను మరింత ప్రజల దరిచేర్చే విధానాలు ఆయన పాలనలో ప్రధానంగా కనిపించాయి. అశోక్ కుమార్ సింఘాల్ ఇద్దరు ముఖ్యమంత్రుల పాలనలో టీటీడీ ఈవోగా పనిచేశారు. 3 సంవత్సరాల 4 నెలలు సేవాకాలంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన పదవిని కొనసాగించడం ఆయన పరిపాలనా నైపుణ్యానికి, తిరుమల సేవ పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది. టీటీడీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాలనాపరంగా నైపుణ్యం కలిగిన అధికారులకు పెద్దపీట వేస్తూ అశోక్ కుమార్ సింఘాల్ను ఈవోగా నియమించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ నియామకాన్ని కొనసాగిస్తూ సింఘాల్ సేవలను కొనసాగించడంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇది రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామం. ఆ క్రెడిట్ను అనిల్ కుమార్ సింఘాల్ తన పనితీరుతో సంపాదించుకున్నారు. తిరిగి అదే చంద్రబాబు పాలనలో ఆయన రెండోసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టడం తిరుమల సేవకు ఆయన అంకిత భావాన్ని ప్రతిబింబించే ఘట్టంగా నిలుస్తోంది. గత వైసీపీ పాలనలో అనిల్ కుమార్ సింఘాల్ అనంతరం వచ్చిన టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై అనేక విమర్శలు, భేదాభిప్రాయాలు రాజకీయంగా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రత్యేకించి తిరుమల స్వామి దర్శన భాగ్యంలో అత్యంత కీలకమైన డిక్లరేషన్ వ్యవహారం, ఆధ్యాత్మిక పరిరక్షణ, ఇతర మతస్థుల వ్యవహారం, హిందూ భక్తుల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపిన సందర్భాలు చర్చకు దారితీశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఘటనలన్నింటికీ చెక్ పడింది. ఆధ్యాత్మిక పరిరక్షణ దిశగా తీసుకున్న చర్యలిప్పుడు ఫలితాలిస్తున్నాయి. ఆ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలవుతున్న విధానాలు భక్తి, పారదర్శకత, సాంకేతికతను సమన్వయపరిచే దిశగా కొనసాగుతున్నాయి. సేవకుల శిక్షణ, నిత్య సేవల నిర్వహణ, అన్నప్రసాదాల నాణ్యత, భద్రతా వ్యవస్థల పునరుద్ధరణ వంటి అంశాల్లో టీటీడీ నూతన ప్రమాణాలను స్థాపిస్తూ తిరుమల సేవకు మరింత గౌరవాన్ని తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ సింఘాల్ రెండోసారి టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఆయనకు తిరుమల సేవను మరింత ప్రజల దరిచేర్చే అవకాశాలు ఉన్నాయి. సేవా ప్రమాణాలను ప్రొఫెషనల్ ఫ్రేమ్వర్క్గా తీర్చిదిద్దడం, సాంకేతికత ఆధారంగా దర్శన మార్గదర్శకాలు రూపొందించడం, హుండీ ఆదాయం వినియోగంపై పారదర్శకత డాష్ బోర్డ్ ప్రవేశపెట్టడం వంటి సంస్కరణలు ఆయన చేపట్టే అవకాశాలున్నాయి. అంతేకాక తిరుమల వైభవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం, ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దిశానిర్దేశం చేయడం వంటి అంశాల్లో ఆయన దృష్టిని మరింత విస్తరించే అవకాశం ఉంది. గతంలో ఆయన చూపిన నైపుణ్యం, నిబద్ధత, భక్తిపై ప్రభుత్వం మక్కువ చూపడమే ఆయన రాకకు కారణమైంది. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ రెండోసారి టీటీడీ ఈవోగా బాధ్యత
స్వీకరించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు 5 నెలల పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ డాక్యుమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది. తిరుమల క్షేత్రం కేవలం భక్తి కేంద్రం కాదు, ఇది ధర్మానికి, సేవకు, పరిపాలనకు మార్గదర్శిగా నిలిచే ఆధ్యాత్మిక శిఖరం. ఈ క్షేత్రంలో విధులు నిర్వహించడం పదవికే పరిమితం కాదు, అది భగవంతుని పాదాల చెంత ఆత్మార్పణగా భావించబడుతుంది. అనిల్ కుమార్ సింఘాల్ రెండోసారి టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఈ ఘట్టం ఆయన అంకిత భావాన్ని, నిబద్ధతను, పరిపాలనా నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా ఉంది. భక్తి, పారదర్శకత, సాంకేతికత, ధర్మ పరిరక్షణ అనే 4 మార్గాల్లో ఆయన తీసుకునే ప్రతి అడుగు తిరుమల వైభవాన్ని మరింత ప్రజల దరిచేర్చే దిశగా కూడా సాగుతుందని ఆశిద్దాం. 7 కొండల పాదాల చెంత సేవకు అర్హత కలిగిన వారికి అది కేవలం అవకాశం మాత్రమే కాదు, ఒక పుణ్యఫలం.